నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎవరెవరి ఫోన్లను ఎప్పటి నుంచి ట్యాప్ చేశాం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఈ రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఈ కన్ఫెషన్ రిపోర్ట్ అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఈ కన్ఫెషన్ రిపోర్ట్లో ఎవరెవరి ఫోన్లను ఎవరు ఆదేశాలు జారీ చేస్తే చేశాం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు మరో కొత్త కేసు నమోదైంది. ఈ యొక్క ఎవరి ఫోన్లను ట్రాప్ చేయమన్నారో, ఎవరి ఫోన్లను హ్యాక్ చేశారో, ఎవరి సంభాషణలను విన్నారో వాటన్నిటికీ సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ఎందుకనంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశాం అనేది రాధాకిషన్ రావు అందరి తరపున ఒక కన్ఫెషన్ రిపోర్ట్ అనేది ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ఎన్నికలు జరిగే 3 నెలల ముందు నుంచి ఈ యొక్క ప్రక్రియ అనేది వేగవంతం చేశారు. 2022 నుంచి ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఎన్నికలు 3 నెలల్లో జరుగుతాయి అనగా ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అలాగే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, జువ్వాడి నరసింహరావు, రఘువీరారెడ్డి, జానారెడ్డి, అలాగే వంశీకృష్ణ, సత్యనారాయణ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్, బండి సంజయ్, వారితో పాటు కొంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బాస్ ఆదేశాలు జారీ చేశారు. బాస్ అంటే ఈ కేసులో A1గా ఉండి ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి, అంటే ఆయన విదేశాల్లో ఉన్నారు, పోలీసులు మాత్రం పరారీలో ఉన్నాడని చెప్పే దానికి సంబంధించి వారు పేర్కొన్నారు. ఇలాంటి క్రమంలో మా బాస్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఒక పేరు వినిపిస్తుంది. కేసీఆర్, హరీష్ రావుతో పాటు గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు మాకు కొంతమంది నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాప్ చేయమన్నారు అనేది ప్రధాన అంశంగా వినిపిస్తుంది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఒక సంచలనం కలిగించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది రాజకీయ నాయకులు, అలాగే కొన్ని ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ముఖ్యంగా వ్యాపారులు, హవాలా వ్యాపారులు, ఇలా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు. ఇందులో మరొక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే, ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక శాటిలైట్ ఛానల్ యజమాని ఎండి ఆయన కొన్ని నెంబర్లు ఇవ్వటం, ముఖ్యంగా బీఆర్ఎస్తో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, అలాగే బీఆర్ఎస్లోంచి కొంతమంది పార్టీలు మారారు, వేరే పార్టీలోకి వచ్చారు, వారి ఫోన్లు, అలాగే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలకు ఎవరైతే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారో వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ట్యాప్ చేయటం, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను ఆ పార్టీ, గులాబీ పార్టీ నేతలకు చేరవేయడం ప్రభాకర్ ద్వారా. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఇదంతా నడిపించారు అనేది ఈ యొక్క కన్ఫెషన్ రిపోర్ట్లో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ముఖ్యంగా వ్యాపారస్తులను బెదిరించడమే కాకుండా వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలు అక్రమంగా గుంజేసుకున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే ఎవరెవరు ఫోన్లను ట్యాప్ చేశారు, అందులో ఉన్నటువంటి అంశాలని ఎందుకు చేరవేశారు, ఎలా చేరవేశారు, ఎందుకు ఇవన్నీ చేశారు అంటే ఒకటే, మా బాస్ చెప్పారు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆదేశాలు జారీ చేయడంతోనే మేము చేయాల్సి వచ్చింది అనేది. దీనికి సంబంధించి
ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. మరికొంతమందిపై ఈ యొక్క రాధాకిషన్ రావు లేటెస్ట్ కన్ఫెషన్ రిపోర్ట్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మరికొంతమందిపై కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది తెలంగాణ పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట.